సుందీళ్ళ దగ్గర అదే పరిస్థితి వచ్చిందో ఎన్నికలకు అది ప్రధానమైన అస్త్రం, ప్రధానమైన ఆయుధంగా ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీకి. దాని మీద వచ్చిన రిపోర్టు విషయంలో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కలిపి వండి వార్చిన రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, ఎన్డీఏ రిపోర్టు అని బీఆర్ఎస్ అన్నా కూడా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఒక విచారణ కమిషన్ వేయడం, అది సుదీర్ఘమైన 655 పేజీల సుదీర్ఘమైన నివేదిక ఇవ్వడము, దాని మీద అసెంబ్లీలో చర్చ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశించారు సిబిఐకి. దీని మీద ఒక్కసారి అందరూ ఒక సంచలనంగా మారింది. అంటే రాష్ట్రం ఒక సిట్టు వేసి దర్యాప్తు చేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తుంది అనుకుంటే నాకెందుకు, ఇదేదో రాజకీయ కక్షలాగా భావించాల్సిన అవసరమే ఉంది, సమగ్రమైన లోతైన దర్యాప్తు జరగాలి, అంతర్రాష్ట్రీయ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి ముఖ్యమంత్రి సిబిఐకి అప్పచెప్పేశారు. సరే, అది దాని గురించి నేను మాట్లాడడం. అయితే కవిత, కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రస్తుతానికి ఇంకా ఆవిడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత నిన్న మీడియా ముందుకు వచ్చి ఆవిడ చెప్పిన విషయాలు ఏంటంటే బీఆర్ఎస్లో కొత్త దెయ్యాలు ఉన్నాయని సంగతి చెప్పారు. ఎందుకు కొత్త దెయ్యాలు? గతంలో కేసీఆర్ బీజేపీ విషయంలో అనుకూలిస్తున్న తీరు, అంటే అనుసరిస్తున్న తీరు బీజేపీకి అనుకూలంగా ఉందని బయట అనుకుంటున్నారు. ఓ పక్కన విలీనం జరిగిపోతోంది, బీఆర్ఎస్ బీజేపీలోనే ప్రచారం జరుగుతుంటే దాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తూ మీరు బీజేపీని అటాక్ చేయాల్సింది పోయి చాలా ఏదో శుతిమెత్తగా ఒక నిమిషం తమలపాకుతో కొట్టినట్టు మాట్లాడితే నాతో పాటు కేడర్ అంతా కూడా చాలా బాధపడ్డాము. ఇది సరైన పద్ధతేనా? అనవసరంగా అన్యాయంగా నన్ను లిక్కర్ స్కామ్లో ఇరికించి జైల్లో పెడితే మీరు బీజేపీ మీద మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇప్పుడు లెటర్ రాశారు, అసలు ఆ లెటర్ కవితదా కాదా అని కొంత చర్చ. వారు అప్పుడు అమెరికాలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఆవిడే చెప్పారు, ఈ లెటర్ నేనే రాశాను, నాకు అలవాటే మా నాన్నగారికి బాపుకి లెటర్లు రాయడం అని. గతంలో రాయడం వేరు, ఇప్పుడు రాసిన లెటర్ తాలూకా థియరీ లేకపోతే అందులో రాసిన పాయింట్స్, కేసీఆర్ తప్పుపడుతూ రాసిన పరిస్థితి, దెయ్యాల సంగతి ఇవన్నీ కూడా వేరు. సరే, అప్పుడు దెయ్యం ఎవరు అంటే పేరెత్తకపోయినా కూడా కేటీఆర్ఏ ఆమె మీద కుట్రలు చేస్తున్నారు, ఆమె ఆధిపత్యం పార్టీలో ఎక్కడా పెరుగుతుందో అని భయపడుతూ ఒక ఇన్సెక్యూరిటీ మోడ్లో ఉన్న కేటీఆర్ ఆమె మీద కుట్రలు చేయిస్తున్నారు, సోషల్ మీడియాలో వాడికి నెగిటివ్గా ప్రచారం చేయిస్తున్నారు అని అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇక పీసీ ఘోష్ కమిషన్ ఎప్పుడైతే వేశారో దానికి సంబంధించి ఆయన్ని పిలిచారో, సాక్షిగా విచారణకు పిలిచారో, అప్పుడు ఆవిడ దీక్షకే దిగారు ఏకంగా, అసలు బీఆర్ఎస్కి ఏం పట్టదా ఇది అని చెప్పి. అదొక ఎపిసోడ్ అంతా చూసేసాం మనం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన తరువాత నిన్న కవిత మీడియా ముందుకు వచ్చి ఆవిడ జాగృతి పేరుతోనే ఆవిడ కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో ఆ కండువా కానీ వెనకాలన్న తెలంగాణ జాగృతి కూడా స్పష్టంగా చూడొచ్చు. అందరూ ఆ పార్టీ కండువాలు, బహుశా కవిత పొలిటికల్ పార్టీ పేరు ఏమై ఉంటుందో కానీ కండువా అయితే ఇదే అయి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు ఆవిడేమంటారంటే బీఆర్ఎస్లో దెయ్యాలు హరీష్ రావు, సంతోష్ రావు అంటున్నారు. నేను ఎక్కడా కేటీఆర్ పేరు తీసుకోలేదు. ఎందుకు హరీష్ రావు, సంతోష్ రావు అంటే అన్నం మీద ధ్యాస లేదు, నీళ్ల మీద ధ్యాస లేదు, డబ్బు మీద ధ్యాస లేదు. కేసీఆర్కు ఉన్న ధ్యాసల్లా తెలంగాణ మాత్రమే. దానికోసమే చావంచుల దాకా వెళ్ళొచ్చి తెలంగాణ తెచ్చి ఇవాళ రైతులకు సస్యశ్యామలం చేయడానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రూపకల్పన చేసి ఆయన ముందు ఒక పెద్ద టీవీ పెట్టుకుని, ఆయన టేబుల్ మీద పెద్ద చార్ట్ పెట్టుకుని ప్రతి ఊరికి నీరు ఎలా పారించాలని అంత స్కెచ్ వేసిన మహానేత మీద మీరు ఇవాళ రేవంత్ రెడ్డి వేలెత్తి చూపించేలా చేసింది ఎవరు అంటే హరీష్ రావు అని చెప్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా ఆవిడ చెప్తోంది ఏంటంటే అవినీతి జరగలేదని చెప్పట్లేదు, అవినీతి చేసింది కేసీఆర్ కాదు హరీష్ రావు. అందుకే మొదటి టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుని తీసేశారు, రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు, ఆ తర్వాత ఇచ్చినా కూడా ఆర్థిక మంత్రి ఇచ్చారు కానీ ఇరిగేషన్ ఇవ్వలేదు అనేది. అంటే ఏంటి, కేసీఆర్కి తెలియకుండా హరీష్ రావు, సంతోష్ రావు కుమ్మక్క అయిపోయి ఈ 1,00,000 కోట్ల అవినీతి చేశారు అని కవిత చెప్తున్నారా? ఆ అవినీతిని తేల్చకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, ఇంకో ఇంట్రెస్టింగ్ సినారియో. అవినీతిని తేల్చకుండా మీరు చేతులు దులిపేసుకుంటూ హరీష్ రావుని ప్రొటెక్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పారు. అంటే రాష్ట్రంలో హరీష్ రావుని రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది కవిత గారు చెప్తున్న విషయాలు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని ఆవిడ ఓన్ చేసుకోవట్లా, కేసీఆర్కి మాత్రమే లాయల్ ఫాలోవర్గా, డాటర్గా ఉంటూ కేసీఆర్ కోసమే నా ఫైటు, బీఆర్ఎస్ పార్టీ ఇంకా పార్టీ గురించి మాట్లాడతామా, ఎలక్షన్ తొక్కలో ఎలక్షన్ గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి అనే స్థాయికి నిన్న మాట్లాడారు కవిత గారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు టెక్నికల్గా, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు తెలంగాణ భగ్గుమనద్దా సిబిఐ ఎంక్వైరీకి అడిగితే ప్రభుత్వం, ఈ పాటికి ధర్నాలు, రాస్తారోకోలు మొత్తం ఆగమాగం కావద్దా తెలంగాణ అంతా, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు అని. వేరేస్ కాంట్రడిక్షన్ ఏంటంటే హరీష్ రావు మీద ఏదైతే కవిత విమర్శ చేశారో అక్కడి నుంచి ఇంకా బీఆర్ఎస్లో వరుసగా ఇదంతా ఇప్పుడు ఆన్లైనే కదా, మొత్తం ఎవరు రోడ్ల మీదకి వచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడక్కర్లా, అంతా ఎక్స్ వేదికగానే
కవిత పిఆర్ఓను అన్ఫాలో ఆయన్ని సస్పెండ్ చేయడం ఆ గ్రూప్స్ నుంచి. అలాగే వరుసగా కేసీఆర్ మన హరీష్ రావు మీద ఆయన అసెంబ్లీలో పోరాడిన తీరు మీద హీరోయిక్ ఇమేజ్ ఇస్తూ ఎక్స్లో ట్వీట్లు, దాన్ని కేటీఆర్ ఎండోర్స్ చేస్తూ ఎక్నాలెడ్జ్ చేస్తూ రీట్వీట్స్. అలాగే ఒక మాస్టర్ క్లాస్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈసారి అని అర్థమైంది అనుకుంటున్నానని. అంటే ఇప్పుడు ఏంటి, అన్నా బావ ఒకటే ఈ ట్వీట్లు బట్టి చూస్తే, అంటే కవిత గారి పర్సెప్షన్ చూస్తే. మీ మీద గతంలో కుట్రలు చేసింది అన్న కేటీఆర్ అన్నారు, ఇప్పుడు ఎక్కడా కేటీఆర్ పేరు ఎత్తలేదు, బావ చేశారన్నారు. సో ఇంతకీ అన్న చేశారా, బావ చేశారా, అన్న బావ కలిసే చేశారా? సరే, ఇందులో సంతోష్ రావు రోల్ కూడా ఉందనుకోండి, అది లిమిటెడా లేకపోతే చాలా ఎక్కువ మనకి ఇంకా తెలియదు, ఇంకా దాని విషయంలో పూర్తిగా చెప్పలేదు. బట్ ఏంటంటే ఈ కాళేశ్వరం విచారణ పేరుతో కవిత బయటకు వచ్చి మరోసారి బాణాలు ఎక్కుపెట్టి కేసీఆర్ భుజాల మీద తుపాకి పెట్టి డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావుని. వర్కౌట్ అవుతుందా లేదా అది ఒకటి మాట్లాడదాం. అంటే ఇక క్లైమాక్స్ ఫైట్ ఇది కవిత గారికి. మరి బయటికి సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆవిడతో గౌరవంగా రాజీనామా చేయిస్తారా? ఎందుకంటే ఇక గౌరవం ఉందా లేదా కూడా అనుమానం. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నేతలు కవిత పెద్ద విషయం కాదు, మాకు టైం వేస్ట్, ఒక్క నిమిషం కూడా ఆవిడ గురించి మాట్లాడితే అనే స్థాయికి మాట్లాడిన తర్వాత మరి ఇంకా ఆవిడ పార్టీలో ఉండడము గౌరవం కాదు, ఉంచుకోవడం గౌరవం కాదు, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అనుకోండి. బట్ ఓవరాల్గా ఈ కాళేశ్వరం సెంట్రిక్గా ఎపీ సెంటర్గా జరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్ కవిత ఆస్పెక్ట్ నుంచి మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ఫాస్ట్ న్యూస్లో షార్ట్ బ్రేక్.